గురించి ఆలోచిస్తే సమగ్రమైనటువంటి ఆలోచన వస్తుంది. అంతేగాని ఒకళ్ళకి ఎందుకు మినహాయింపవాలి చర్చలో మనం బయాస్ అవసరంలా. జగన్ తప్పు చేస్తే జగన్ జైలుకు పోతాడు, అది వేరే విషయం. కానీ ఈ చర్చ దీనిలో ఒక్కసారి వస్తా, ఒక రౌండ్ దీపక్ రెడ్డి గారి దగ్గర పోతాం. దీపక్ రెడ్డి గారు, సరే ఇందాక అన్నట్టుగా ఏదో టీడీపీ వైసీపీ సమస్య కాదు, కానీ మీరన్నట్టుగా కేంద్ర విధానాలు, ఎందుకంటే అదానికి అండగా నిలబడుతుంది జగన్ ఒక్కడేనా, లేదంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కాకుండా భారత ప్రభుత్వమా, భారతదేశంలో ఉన్నటువంటి విధానాలా, లేకుంటే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నాలా, ఇవన్నీ ఒక అంశం. దానిలో భాగమే జగన్తో ఒప్పందం అనేటువంటిది ఒక అంశం. కానీ మనకి ఏమైందంటే ఈ ఎపిసోడ్కి వచ్చేప్పటికి పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న ఒప్పందం అనేటువంటిది ముందుకు వచ్చింది. సరే, మొత్తం ఓవరాల్ ఇందాక చెప్పినట్టుగా కెన్యాలో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, ఇంతకుముందు అదానిది కాదుగా అంబానీది అనుకుంటా, బహుశా యుద్ధ విమానాల సందర్భంగా ఆ దేశం కూడా, బ్రిటన్ లాంటి వాళ్ళు కూడా కొంత దాని మీద ఒప్పందాల విషయాల్లో ఇట్లాంటి, అంటే భారత పెట్టుబడిదారుల మీద తరచూ వస్తున్నటువంటి ఒక ఆరోపణ అనుకోండి, విమర్శ అనుకోండి. తాజాగా ఈ ప్రభుత్వం ముందు కూడా ఒక, ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంలో రాజకీయంగా మీకు కూడా ఇది ఒక చాలా క్లిష్టమైన సమస్య. మరొకసారి అందరికీ నమస్కారం అండి. నేను టాపిక్లోకి వచ్చే ముందు యాక్చువల్గా మనము కొంచెం బ్రాడర్ ఆస్పెక్ట్లో కూడా ఈ ఇష్యూని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశానికి సంబంధించిన ఒక ఇష్యూ. 2 కంపెనీలు భారతదేశంలో ఉండేది అండ్ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా సంబంధించిన ఇష్యూ అమెరికన్ కోర్ట్స్ లేవనెత్తటం, ఈమెయిల్స్ ద్వారా, లేకపోతే ఆ ప్రమోటర్ చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్ని చెక్ చేసి దాని ద్వారా ఇవన్నీ బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. మీరు చైనాలో చూస్తే, చైనాలో గూగుల్ని, ఈ వాట్సాప్ని, వీటన్నిటిని బ్యాన్ చేసినారు. ఎందుకు అని అంటే ఇటువంటి ఎస్పియోనాజ్ చేస్తారు, డేటా కాంప్రమైజ్ అవుద్ది, బిజినెసెస్ అండ్ దేశంకి సీక్రెట్స్ అన్నీ పోతాయని చైనీస్ గవర్నమెంట్ ఎప్పుడో చర్యలు తీసుకున్నారు. సో బహుశా ఇది ఒక అలాం బెల్. మనము ఆ డైరెక్షన్లో కూడా ఆలోచించాలా మన దేశము. నాట్ జస్ట్ కంట్రీ, మన బిజినెసెస్ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా ఇది ఒక వేకప్ కాల్ ఏమో అని చెప్పి మనము చూడాలి. సరే, కమింగ్ టు దిస్ ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను చూశాను. పరువు నష్ట దావా వేస్తాను అని చెప్పి వారు గంభీరంగా మాట్లాడటం జరిగింది. నాకు ఒకటి అర్థం కావట్లేదండి, పరువు ఉంటే కదండి వేసేదానికి. పరువు పూర్తిగా పోయింది కదా, ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది. అసలు ఎటువంటి పరిస్థితుల్లోకి దిగజార్చినారో మనం చూస్తూ ఉన్నాం. సో పరువు నష్ట దావా వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆ డాక్యుమెంట్లో క్లియర్గా రాస్తుంది కదా వర్డిక్ట్. సో ఏ విధంగా మీరు ఈ విధంగా మాట్లాడగలుగుతారు, ఏ విధంగా ఇట్లా ఛాలెంజ్ చేయగలుగుతారో నాకైతే నిజంగా షాక్ వస్తూ ఉంది. అక్కడ క్లియర్గా ఆ డాక్యుమెంట్లో వర్డింగ్ మెట్ సీఎం అని చెప్పి రాస్తుంది. అది ఉందా లేదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. సో డాక్యుమెంట్లో క్లియర్గా ఉన్నప్పుడు మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ, తర్వాత షర్మిల గారు ఒక ట్వీట్ చేసినారు, అదే విధంగా ప్రెస్ మీట్ కూడా పెట్టినారు. క్లియర్ కట్ షర్మిల గారు ఆరోపిస్తూ ఉండరు 1750 crores కొట్టేశారు. దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఈ ఇష్యూ అయితే లయన్స్ షేర్ ఇస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో క్లియర్గా ఆ అలిగేషన్స్ చేస్తున్నారు. అలిగేషన్స్ అని మీరు చేస్తున్నారంటే మీరు ప్రూవ్ చేయగలగాల. ఎందుకంటే 8 నెలల ముందు గుజరాత్ ₹1.99 షర్మిల చేస్తుంది, కానీ టీడీపీ అనుకుంటుంది, టీడీపీ నమ్ముతుందా లేదా? షర్మిల ట్వీట్ చేసింది ఒక అంశం, సరే వాళ్ళ చెల్లెలు కాబట్టి మీరు పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు, ఓకే. కానీ టీడీపీ లైన్ ఏంటి, టీడీపీ విషయంలో టీడీపీ వైఖరి ఏంటి? వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది కదా అని చెప్పి రాజకీయాల చెల్లెలు లేవు కదా, విడిపోయారు, అయిపోయింది. ఇక చెల్లెలు అనేది మనం పొలిటికల్ వాడుకోవడానికి పనికి వస్తుంది తప్ప చెల్లెలు అన్న బంధం లేదు కదా. ఇక ఆమె పార్టీ అధ్యక్షురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు, రాజకీయాల్లో దీపక్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రాజకీయాల్లో ఏమంటారు కదా, మొమాటాలు లేవు అనేటువంటిది. అదే అండి, అందుకనే రక్తాన్ని అయితే ఎప్పుడు విడదీయలేరు కదా. బంధాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోవచ్చు, కానీ విభేదాలు వచ్చినాయి, విభేదాలు వస్తుంటాయి, పోతుంటాయి, కలుస్తుంటారు కుటుంబాల్లో. అది రాజకీయాల్లో ఉండొచ్చు, ఆర్థిక లావాదేవీల్లో కూడా విభేదాలు రావచ్చు. నేను ఒప్పుకుంటానండి. కానీ సరే, నా పాయింట్ ఒకటి 8 నెలల ముందు ఈ అగ్రిమెంట్ చేసే ముందు ₹1.99 చేసినప్పుడు గుజరాత్
తర్వాత వీళ్ళు 249కి 8 months తర్వాత సేమ్ అగ్రిమెంట్ చేసినారు అని అంటే దేనికి ₹1.70 ట్రాన్స్మిషన్ పడుతుంది రాజస్థాన్ నుంచి పవర్ ఇక్కడికి తీసుకొని వచ్చేదానికి. మన దగ్గర పవర్ ప్లాంట్స్ పెట్టుకొని మన దగ్గర చేసే ఫెసిలిటీస్ ఉన్నప్పుడు రాజస్థాన్ నుంచి ఇక్కడికి తెచ్చే విధంగా ఎందుకు చేసినారు? ఇవన్నీ డౌట్స్ అయితే లేవనెత్తుతాయి కదా ప్రజల మైండ్ లో. Sure. సో ఇవి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో 249 ప్లస్ 170 ట్రాన్స్మిషన్ అని అంటే ₹4.19 భారం పడితే ఇది మోర్ దెన్ డబుల్ ద మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఎక్కువ. నిన్న జగన్ గారు చెప్పిందేమో చీఫెస్ట్ ఒక యూనిట్కి ఇంత చీఫెస్ట్ ఎక్కడా లేదు అనేది ఆయన గణాంకాలతో నిన్న డాక్యుమెంటరీ ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం అని చెప్పింది. ఒక యూనిట్కి ఇంత చీఫెస్ట్ రేటు అనేది ఎక్కడా లేదు అంటున్నారు. పాపారావు గారు చేయొత్తారు ఒకసారి.